సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఈపురపాలెం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం 63 అడుగులు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము, ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నాము. పల్లెటూరులో మామూలుగా ఏ ఊరికి వెళ్ళినా కానీ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క విగ్రహం 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖున మనకి ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు. ఓపెనింగు డిసెంబర్ 15న గ్రామోత్సవం అని, అలాగే 16వ తారీఖు 17వ తారీఖు యజ్ఞము యాగాదులు అని, అలాగే 18వ తారీఖున సోమవారం అన్నదానం ఏర్పాటు చేసి ఆ రోజు అంటే 15వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అంటే 4 రోజులు గ్రామోత్సవం యజ్ఞ యాగాదాలు అలాగే అన్నదానం కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత 19వ తారీఖు అంటే మనకి మంగళవారం స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజుగా భావిస్తున్నటువంటి ఆ రోజు మంగళవారం నుంచి భక్తుల యొక్క దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఊరిలో ఉంటుంది. ఒక గుడి ఉండి అందులో విగ్రహంలాగా ఉంటూ కూడా ఎటువంటి ఆలయ మందిరాలు లేకుండా కేవలం ఒక దృఢ శరీర దారుఢ్యం కలిగినటువంటి రూపంలో అక్కడక్కడ రోడ్ల పక్కన స్వామివారి విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెటూరులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహాలు. హనుమంతుని యొక్క గుడి కానీ లేదంటే విగ్రహం కానీ లేనటువంటి ఊరు చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. హనుమంతుడు చిరంజీవి కాబట్టి ఇప్పటికీ హనుమంతుడు ఇప్పటికీ జీవిస్తూ ఉన్నట్టుగా చాలామంది నమ్ముతూ ఉంటారు. భయాన్ని పోగొట్టేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, అంటే భయాపహరుడుగా ఉండేటటువంటి ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటే ఉండేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుచేతనే ఏమో ఆంజనేయుడిని ప్రతి ఊర్లో నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా చెప్తారు కాబట్టి చాలామందికి డౌట్ ఉంటుంది, స్త్రీలు పూజించవచ్చా లేదా అని చెప్పి. కానీ అటువంటి డౌట్ ఏం లేకుండా స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరూ స్వామివారిని పూజించుకోవచ్చు అని చెప్పి చెప్తారు. అయితే సంజీవిని పర్వతాన్ని ఆంజనేయ స్వామి ఎత్తుకొచ్చినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామిని వారిపై కోపం పెంచుకొని పూజించడం మానేశారు. ఆ ప్రాంతం ప్రస్తుతం మనకి ద్రోణగిరి అనేటువంటి ప్రాంతం, అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. మనకి తిరుమలలో ఒక కొండ పేరు అంజనాద్రి, తిరుపతిలో ఉన్నటువంటి ఒక కొండ పేరు అంజనాద్రి. అంటే హనుమంతుని యొక్క తల్లి పేరు అంజన కనుక అతని యొక్క పుట్టిన ప్రాంతంగా యొక్క అంజనాద్రి అని చెప్తూ ఉంటారు. మనం చూస్తున్నాము ఆంజనేయ స్వామి యొక్క గ్రామోత్సవం, యజ్ఞయాగాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు చూస్తున్నాము. ఇది ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దృశ్యం.
ప్రస్తుతం మనం ఉన్నాము చీరాల పక్కన ఉన్నటువంటి ఈపురపాలెంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి 63 అడుగుల విగ్రహాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ.